మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ గట్టిగా అనలు ఎక్కడ దాకా వినబడాలి, కేసీఆర్ ఎర్లపల్లి చాంగల్ దాకా వినబడాలి. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మరి మా శ్రీమతి తమిళ గారిని కూడా కొంచెం దారి ఇవ్వండి. వారు కూడా పరిచయం చేసుకుంటారు. తర్వాత లాస్ట్ లో వారికి పెద్ద స్టూల్ కావాలి. ఓకే అన్నలు, సంతోషం. ఈరోజు మరిపెడ బంగ్లా నడిపోతున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కథం దొక్కి మరి మరిపెడ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నందుకు సంకేతంగా అందరూ ఉత్సాహంగా మరి మా ఆడబిడ్డలు, మా అమ్మలు, మా అక్కలు మరి మీ ఉత్సాహం చూస్తే అవతల వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నారు. రైలు పరిగెడుతున్నాయా? రాత్రి 12 గంటల దాకా ఇంటికి గడప తిరుగుతూ ఉన్నారు. ఓకే అమ్మలు, మరి 11వ తారీఖున జరగబోయే పురపాలిక ఎన్నికల్లో ప్రజల భాగంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాల్గొంటున్న పెద్దలు వెంకటమ్మ రెడ్డి గారికి, మండల అధ్యక్షులు రఘువీరెడ్డి గారికి, పెద్దలు మాజీ సర్పంచ్ రామ్లాల్ నాయక్ గారికి, అదేవిధంగా మరి యువ నాయకులు స్వర్గీయ నూకల నరేశ్వరి గారి తనయుడు అభినవ్ రెడ్డి గారికి, అదేవిధంగా కోంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, చేపల యాదగిరెడ్డి గారికి, పెద్దలు మాజీ ఎంపీటీసీ అంబరీష్ గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రులు మరి వెంకటరామనరసయ్య గారికి, వెంకటరామారావు గారికి, అదేవిధంగా లక్ష్మీపతి నాయక్ గారికి, మరి చేపల యాదగిరెడ్డి గారి పైకి రండి, అదేవిధంగా గుణగా వెంకన్న గారికి, మా తాజెత్తిని గారికి, అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డ ప్రతి కౌన్సిలర్ అభ్యర్థులకు వారి గెలుపు కోసం కలిసికట్టుగా కడం తొక్కిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అమ్మలారా, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు దిశ మారుతుంది. కృష్ణా గోదావరి నీళ్లు ఇక్కడే పారుతాయి, మన నిధులు మనం వాడుకోవచ్చని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్రసాదించిన తెలంగాణ 10 సంవత్సరాలు తిరిగేసరికి 10 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన దుర్మార్గులు గత పాలకులు. ఆ 10 లక్షల కోట్ల అభివృద్ధి కోసం తీసుకున్న నిధులు ఏ పేదవాడికి ఒక్క నయా పైసా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయకుండా, మా ఆడబిడ్డలకు ఎలాంటి పెన్షన్లు ఇవ్వకుండా, ఒంటరి మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు 2018 నుండి ఎలాంటి పెన్షన్లు ఇవ్వకుండా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా, 3 ఎకరాల భూమి ఇవ్వకుండా, దళిత బంధు ఇవ్వకుండా, మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే 10 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిన పాలకులు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, మదంతో కళలు తలకెక్కి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి ఆ సొమ్ము ఉన్న మదంతో నిన్న ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రజల కోసం ప్రభుత్వ సొమ్ము ప్రజలకే అమ్ముతున్న, ప్రజలకే ఇస్తున్న మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. ఖబర్దార్ కేటీఆర్, ఈ రోజు ఈ ప్రపంచం చూస్తే భవిష్యత్తులో మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతామని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు వడ్డీ లేని రుణాలు, ప్రతి ఆడబిడ్డ ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ప్రతి రైతన్నకు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా మరి రైతు సన్నాలు పండించిన రైతుకు 500 రూపాయలు చొప్పున బోనస్, రైతు చనిపోతే మరి అకాల మరణంతో చనిపోతే 5 లక్షల రూపాయల మరి రైతు బీమా, అదేవిధంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన మా రైతులకు మరి 10,000 చొప్పున ఎకరాలకు ఇచ్చిన ఘనత మా రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా అమలారా, ప్రతి పేరింటికి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ ఇందిరమ్మ ఇల్లు, మరి ప్రతి పేదవాడికి రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యాన్ని తినే అద్భుతాన్ని కల్పించిన నాయకుడు మా రేవంత్ అన్న. 83,000 ఉద్యోగాలకు నియామకాలు చేపట్టిన నాయకుడు మన రేవంత్ అన్న. అదేవిధంగా పేదవాళ్ళ పిల్లలు చదువుకునే హాస్టళ్లలో 40% మెస్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పిల్లల్ని ఆదుకుంటున్న దేవుడు మా రేవంత్ అన్న. అన్నలారా, ఈ రోజు రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తుంది రేవంత్ అన్న. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రాన్ని అప్పులో వదిలిపోయినా కానీ అప్పులకు అసలు వడ్డీ కడుతూనే మరి ఈరోజు
పేదలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అమ్మరమ్మ ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలి. ఏమి ఇవ్వకుండా 10 లక్షల కోట్ల అప్పు చేసిన దుర్మార్గులు వాళ్ళ అన్ని ఇస్తున్న నాయకుడు రేవంత్ అన్న ఒక్కసారి మీరు ఆలోచించాలి. అక్కడ హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నారో మీరు వింటూనే ఉన్నారు. నేను కేటీఆర్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అమలు చేసిన పథకాలు చెప్పండి. మీరు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. మీరిచ్చిన అభివృద్ధి పనులు చెప్పుకోండి. అంతేగాని ఇక ఇవ్వని పథకాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గర వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మలు కొల్లగొట్టిన సొమ్ముతోని, కేసీఆర్ గారు కొల్లగొట్టిన సొమ్ముతోని ఈరోజు అల్లునికి, బిడ్డకు, కొడుకుకి వాటా కోసం కొట్లాడుతూ ఉన్నారు. బయటకు వచ్చేమో మేకపోతు గాంభీర్యాలు చూపిస్తా ఉన్నారు. అక్కడ ఫామ్ హౌస్లోనేమో ముసలోని ఎప్పుడు తెస్తారని చెప్పి చూస్తా ఉన్నది. అవునా కాదా? అదేవిధంగా అమ్మలారా, మీ అందరి ఆశీర్వాదంతో ఇదే గడ్డ మీద, ఇదే సెంటర్ లో రేవంత్ అన్న పక్కన ఉండి ఆడ ప్రగతి భవన్ వారి బద్దలు కొడితే ఇక్కడ ఉగ్రంపల్లి గడిని బద్దలు కొడతామని చెప్పి మాట ఇచ్చినాం. చేసినవా లేదా? ఈ రోజు నేను చెప్తున్నా, ఈ గడ్డ మీద, ఈ సెంటర్ లో, గాంధీ సెంటర్ లో చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అక్కడ కేసీఆర్ అనే కేసీఆర్ మొక్కను పెరగనియడు రేవంత్ అన్న, ఇక్కడ రెడ్డి నాయక్ అనే మొక్కను ఎదగనియడు ఈ రామచంద్రరావు రాసి పెట్టుకోండి. మొన్న ఇక్కడ మీటింగ్ లో మాట్లాడుతూ ఆ ముసలాయన చెప్తున్నాడు, సూర్యాపేటలో చేయి పట్టుకుంటే కానీ 500 ఇస్తే కానీ చేయి పట్టుకోడని అన్నడా లేదా? నేను మీడియా సాక్షిగా, మా పాత్రికేయ సోదరుల సాక్షిగా మీ ముందు నేను సవాల్ ఇస్తుంటా ఉన్నా. రెడ్డి నాయక్ మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నాయకునైనా, నా కాళ్ళ మీద నిలబడి నేను నాయకునైనా, నీకు నీ బిడ్డను కానీ నీ కొడుకు కానీ డాక్టర్ చేయగలవా అని అడుగుతా ఉన్నా. నువ్వు డాక్టర్ చేయగలవా? నేను డాక్టర్ అయినా, నా కష్టంతో నేను డాక్టర్ అయినా. 10 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడ్డా. తర్వాత 20 సంవత్సరాలు రాత్రి పగలు ఆసుపత్రిలో కష్టపడ్డా. నియోజకవర్గంలో మా అన్నలకు, అక్కలకు అండగా నిలబడ్డా కాబట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు లేనిపోని ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుదామని చూస్తున్నాడు పాపం ముసలుడు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి రామచంద్ర నాయక్ ఇసుక దోపిడీ కోసం రాలే. ఆ ఇసుకని ప్రజలకు తక్కువ ధరలో పంచడానికి వచ్చింది. ఈ నియోజకవర్గంలో నల్ల బెల్లం అమ్ముకోవడానికి రాలే. ఈ నియోజకవర్గంలో నల్ల బెల్లం లేకుండా చేయడానికి వచ్చింది. ఈ నియోజకవర్గంలో మీరు రేషన్ షాపుల్లో బియ్యం అమ్ముకున్న దానికి నేను బియ్యం అమ్ముకోవడానికి రాలే. ఆ బియ్యాన్ని పేద ప్రజలకు పంచడానికి వచ్చింది రామచంద్ర నాయక్. అమ్మలారా, ఆయనలాగా నేను బియ్యం అమ్మలేదు, ఆయనలాగా నేను ఇసుక దోపిడీ చేయలేదు, ఆయనలాగా గంజాయి అమ్మలేదు, ఆయనలాగా నేను నల్ల బెల్లం అమ్మలేదు. అదేవిధంగా మా భార్యతో నాటుసార కూడా పెట్టించలేదు. అవునా కాదా? అమ్మలారా, ఆయన పని కథమైందనుకుంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆయన వాగుతా ఉన్నాడు. ఆయన నాలుకను కత్తిరించాల్సిన బాధ్యత మీది. ఆయన నాలుకను కత్తిరించడానికి మీరు సిద్ధమేనా? అన్నలారా, మీరందరి ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈరోజు పేదలకు ఉచిత సన్న బియ్యం వచ్చిందన్నా, పేదలకు ఆర్టీసీ బస్సులో మా అక్కలకు ప్రయాణం వచ్చిందన్నా, మరి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, పేదవాళ్లకు మరి రేషన్ కార్డు వచ్చిందన్నా, ఈ రోజు మీరందరూ నన్ను గెలిపించినందుకు అని చెప్పి మర్చిపోతాను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ అన్న ఆశీస్సులతో 500 కోట్ల నిధులు తెచ్చి ఈ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధిని తీర్చబోతున్నామని తెలియజేస్తా ఉన్నా. 200 కోట్లతోని అయ్యగారిపల్లి, కందికొండ గుట్టను తీస్తా ఉన్నాం. ఆడ 3000 విద్యార్థులు చదివే ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ కట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. డోర్నకల్ గడ్డ మీద 10 కోట్లతోని అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ తోని కట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ శంకుస్థాపనతో వదిలేసిన ఆసుపత్రిని టెండర్ కన్ఫర్మ్ చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి ఈ రోజు మరి పిల్లలు పడతా ఉన్నాయి. ఒక్కసారి అటు చూడండి, మన ఆసుపత్రి 100 కోట్ల ఆసుపత్రి. అమ్మలారా, ఇక్కడ కోర్టు కోసం తొరూరుకో మహబాద్కో పోవాల్సి వస్తుంది అని మన అన్నలకు ఇక్కడ కోర్టు జడ్జి లాయర్లను కూడా పట్టుకొస్తా ఉన్నా. మీలాగా నేను కొంత సంవత్సరం చెరువు కోసం 300 కోట్లు నేను దోచుకోలే. మీలాగా నేను నరేష్ రెడ్డి గారు వెంచర్ చేస్తుంటే ₹1 కమిషన్ అడగలే. మీలాగా ఎస్ఐలకు, సీఏలకు పోస్టింగ్ ఇవ్వడం కోసం 25 లక్షల కమిషన్ నేను తీసుకోలే. ఈ రోజు మరిపేడ డోర్నకల్ నియోజకవర్గంలో ఒక స్వేచ్ఛ